రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్లను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమైంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారితో పాటు వ్యాపార విస్తరణ కోసం చూసేవారికి ఇది సువర్ణ అవకాశం అంటోంది టీజీఎస్ఆర్టీసీ. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు సాగుతోన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు వ్యాపార రంగంలోనూ కొత్త అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటు షాపులను అద్దెకు కేటాయించాలని నిర్ణయించింది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్లు, డిపో పరిసరాల్లో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వ్యాపారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. హోటళ్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూంలు, చిన్న తరహా వ్యాపారాల వరకు అన్ని రకాల వారికి ఈ కాంప్లెక్స్లు అనువుగా ఉంటాయంటున్నారు అధికారులు. సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చడమే కాకుండా స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. పారదర్శక విధానంలో లీజులు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 694 షాపులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఖాళీ షాపుల వివరాలు, లీజు సమాచారం, అద్దె వివరాలు తదితర అంశాలను సంస్థ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దళారుల ప్రమేయానికి పూర్తిగా చెక్ పెడుతూ అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపరచడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు సంస్థ పేర్కొంది. ఆర్టీసీ కాంప్లెక్సుల్లో షాపుల నిర్వహణ ప్రక్రియను మరింత సరళతరం చేశామని సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. వ్యాపార విస్తరణకు వేదికగా మారుతున్న టీజీఎస్ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్లు ఒకవైపు సంస్థకు ఆదాయ వనరులను పెంచుతూ ఉండగా మరోవైపు వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎండీ వై నాగిరెడ్డి. టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం సంస్థ ఆదాయ వృద్ధికి తోడ్పడమే కాకుండా వ్యాపార రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.